హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒకరోజు మెల్లగా వర్షం పడుతూ ఉన్నప్పుడు ఒక పూరిపాక ముందు ఒక కారు వచ్చి ఆగుద్ది. ఆ ఇంట్లో ఒక తల్లి కొడుకు పడుకొని ఉంటారు. ఆ కారులో నుంచి దిగి ఆయన వచ్చి తలుపు కొట్టేటప్పటికి తలుపు తీసిన ఆవిడ ఆయన్ని చూసి గుండె ఆగిపోయినంత పని ఉంది. ఎందుకనంటే సంవత్సరాల నుంచి ఆయన దగ్గర డబ్బులు అవసరమయ్యి అప్పుకు తీసుకొని తీర్చలేని స్థితిలో ఉండటమే ఆ భయానికి కారణం. అతను రావటం, యథావిధిగా డబ్బులు అని అడగటం, అయ్యా ఈ నెల నాకు కష్టంగా ఉంది, ఎలాగలాగ తీర్చేస్తానని ఆవిడ అనటం, ఇవన్నీ మనకి కొన్ని సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాం. అందు గురించి ఈరోజు నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అదేంటంటే, నీ కొడుకుని మా ఇంటికి పంపించేసేది, వాడితో పనులన్నీ చేపించుకుంటాను, వాడికి ఇచ్చే జీతాన్ని వడ్డీగా కట్టుకుంటాను, అసలు నువ్వు ఎప్పుడైనా తీర్దిగానంతేడికి, అయ్యా ఆడికి చదువు అంటే ప్రాణం, ఆడు వదలలేడయ్యా చదువుని, నా కోసం ఆడి జీవితాన్ని నాశనం చేయొద్దనంటే, ఆడు చదువుకోకపోతే దేశానికి వచ్చిన పెద్ద నష్టమేమీ లేదు అని చెప్పి బలంతాన్ని ఆడు లేపి తీసుకురమ్మందాడు. వాడు లేపేటప్పటికి అబ్బాయి ఊహ తెలిసినాడే వాళ్ళ దగ్గరికి వచ్చి బతిలాడతాడు, అయ్యా నేను పెద్ద అయిన తర్వాత నీ అప్పులన్నీ తీర్చేస్తాను, నన్ను మా అమ్మతోనే ఉండి నన్ను మా అమ్మను ఒంటరిగా చేసి నేను ఒక్కడ ఒంటరిగా ఉండలేను అనేటప్పటికి, ఏంట్రా నువ్వు పెద్ద అయిన తర్వాత తీరుతావా అంటే, అప్పుడు నేను చచ్చిపోయి కొన్ని తరాలు అయిపోద్దురా, నువ్వు పెద్దోడయ్యి నువ్వు డబ్బులు సంపాదించేటప్పటికి అదే బయటికి అనేటప్పటికి ఏం చేయలేక, పర్వాలేదురా మధ్య మధ్యలో వద్దుతుంది కానీ ఇక్కడే కదా అయ్యగారు ఇల్లు అని చెప్పి తీసుకెళ్తాడు. తను కూడా తీసుకెళ్ళిన తర్వాత ఆయన ఇంటి తలుపు కొడతాడు. అప్పుడే ఈ అబ్బాయి కంటే కొంచెం చిన్న వయసు ఉన్న కూతురు బయటకు తలుపు చూసి ఆ అబ్బాయిని చూసి నాన్న అని భయపడిపోయి వాళ్ళ నాన్న కవులు ఇచ్చేసుకుంటుంది. దానికి కారణం, దేవుడు ఒక్కొక్కసారి మంచి మనస్సు ఉన్న వాళ్ళకి ఆకారం వికారంగా ఉండేలాగా ఇస్తా ఉంటాడు. మనస్సులో కుళ్ళు ద్వేషం వికారంగా ఉండేవాళ్ళు పైకి చాలా అందంగా కనపడతారు. అలాగే ఈ అబ్బాయి మనసు చాలా మంచిది. అప్పుడు పుట్టుకతోనే ఒక్క కన్ను ఉండదు, ఒంటి కన్నుతోనే పుడతాడు. మాట మాట్లాడదామంటే నత్తి. ఇటువంటి సిచ్యువేషన్లో అందవికారంగా ఉంటాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయిని చూసేటప్పుడు ఆ పాప భయపడితే, అరే ఏమో అవదురమ్మా, మన ఇంట్లోనే ఉంటాడు, వీడు పని చేస్తాడని చెప్పి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళిన కాడ నుంచి కొన్ని రోజులు వాడికి అక్కడ ఉన్న పని వాళ్ళ చేత వీడికి ఏ పనులు చేయాలో ఏంటో అవన్నీ వివరించిన తర్వాత ఒకరోజు ఇంకా అలవాటు అయిపోతాడు ఆ ఇంట్లోనే. ఆ అమ్మాయి కూడా ఈ కుర్రోడికి అలవాటు అయిపోద్ది. మొదలుకుంటే ఒకరోజు నైట్ పడుకున్న తర్వాత, అరే ఒకసారి మన మామిడి తోటకి వెళ్ళొద్దాం రారా అని తీసుకెళ్తాడు. సరే మామిడి తోటకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పురుగుల మందు ఉన్న పెద్ద డబ్బా ఒకటి ఇచ్చి, పక్క పొలంలో ఉన్న మామిడి చెట్లు కాసి చక్కగా ఇంక రేపు మాపో వాటిని కోసుకు తినే టైంలో వాటి మీద స్ప్రే చేసేయమంటే, వీడంటాడు, అయ్యా అంత మంచిగా ఉన్న మామిడి తోటను నాశనం చేస్తే దేవుడు మనకు అన్యాయం చేస్తాడు కదయ్యా, వాళ్ళు ఏం చేశారయ్యా అనేటప్పటికీ, అరే నువ్వు చెప్పింది చేయరా, వాడి పొలంలో ఉన్న పండ్లన్నీ ఈ విషయానికి చచ్చిపోయినాయి అనుకో, అప్పుడు మన పొలంలో ఉన్న మామిడి పండ్లు మాత్రమే మిగులుతాయి. కాబట్టి పరక 1000 రూపాయలన్నా కొనుక్కెళ్తారు, 2000 కొనుక్కెళ్తారు. అదిరా వ్యాపారం అంటే. నువ్వు దేవుడు చేస్తాడు అయ్యి అన్నాడు, దేవుడు అన్యాయం చేస్తాడు అయ్యి అంటున్నావు. నీ కుటుంబాన్నే తీసుకోరా,
చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న ఆర్థిక ఇబ్బందులతో తినకో వాళ్ళ వీళ్ళ దగ్గర పనులు చేసుకొని ఇప్పుడు వరకు నువ్వు ఈ ఏజ్ వచ్చినా బతుకుతానే ఉన్నారు. మొన్న మీ నాన్న సడన్ గా గుండెపోటు వచ్చి చచ్చిపోయినప్పుడు దేవుడు ఏమైనా సహాయం చేశాడారా? ఎవడో చేయలేదురా. ఇవన్నీ మనం కల్పించుకున్నాయే. మనం ఉన్నంత కాలం డబ్బు సంపాదించటమే ముఖ్యం, ఎలా సంపాదించామన్నది పట్టించుకోకూడదు అని వాడికి, మంచితనంగా ఉన్న వాడికి నూరు పోస్తాడు. సరే నాకెందుకు అనుకుంటాడు వీడు, స్ప్రే చేసేసి వెళ్ళిపోతారు. 2 రోజులు అయిన తర్వాత ఆ పొలం యజమాని చూసేటప్పటికి పంట అంతా నాశనం అయిపోయి ఉంటుంది. ఇతని పొలంలో ఉన్నాయి మాత్రం విపరీతమైన రేట్లకు అమ్ముకొని మంచి డబ్బులు సంపాదిస్తాడు. అది వాడికి ఒక గుణపాఠం. ఇదంతా మూర్ఖుడు అనమాట. అందుకే అడ్డదిడ్డంగా డబ్బులు సంపాదించేస్తున్నాడు అని అనుకునే లోపు ఒకరోజు తీవ్రమైన వరదలు వచ్చేస్తాయి. మొత్తం ఇళ్ళు అన్నీ మునిగిపోతే ప్రభుత్వం వాళ్ళు ఈ రైసు కొంచెం తినటానికి పప్పు అవి ఇవి ఇస్తాకొచ్చినప్పటికీ ఈయన ఆ ఊర్లోనే పలుకుబడగలిగిన వ్యక్తి, పెద్దవాళ్ళని చెప్పి ఆ ఊర్లో ఉన్న పంచాయతీ అధికారులు కూడా ఈయన ఏది చెప్తే అదే ఎస్ అంటారు, కానీ నో అనే సాహసం ఎవ్వరు చేయరు. ఎందుకనంటే నో అంటే వాళ్ళు అక్కడ ఉండరని తెలిసి. వాళ్ళందరూ అంటారు పంచాయతీ ఆఫీస్ కూడా తడిసిపోయేలా ఉంది, మన అయ్యగారి ఇంట్లో పెట్టేసేద్దాము, ఆయనే ఇవన్నీ వర్షం ఇదైన తర్వాత పంచిపెడతారని దానికి, అలాగే పంచిపెట్టండి అంటారు. అలాగే ఆయన ఒక మాట పంచాయతీ ప్రెసిడెంట్తో మాట చెప్తాడు. ఇటువంటి అవసరాలు వచ్చినప్పుడు ఈ పంచాయతీలో ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టాలండి. ఇటువంటిప్పుడు ఖర్చు పెట్టకపోతే ఎప్పుడు ఖర్చు పెడతారు? ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే కొంతవరకే సహాయపడతాయి, మిగతా వాళ్ళకి తగ్గే వరకు ఏ లోటు రాకోకుండా వాళ్ళకి కనీసం అన్నం పెడతాకైనా సరే చాలా లక్షల్లో ఖర్చు అవుద్ది. పంచాయతీలో ఎంతైతే డబ్బులు ఉంటాయో అవన్నీ మీరు వీటి కోసం ఉపయోగించాలి అనేటప్పటికి వాళ్ళు అలాగే సార్ చేస్తాం తప్పనిసరిగా, కాకపోతే మీ సహాయం కూడా కావాలంటారు. నా సహాయం ఏంటి, డబ్బులు ఇమ్మంటారా అంటే డబ్బులు అక్కర్లేదండి, మీరు పెద్దవాళ్ళు, మేము అధికారులు ఇటువంటిప్పుడు కనుక డబ్బులు తీసుకొని వాడేస్తే తినేసామంటారు, ప్రజలు చాలా కోపం మీద ఉంటారు, అవి కూడా మీరే ఖర్చు పెట్టండి, మేము కూడా వస్తాం మీతో పాటు అని అలాగే అని చెప్తాడు. ఆ వచ్చిన లక్షలాది రూపాయల్లో కనీసం 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టడు. అంటే ఎంత సహాయం చేశాడో మీరు అర్థం చేసుకోండి. అలాగే ఎవరో నోరు మెదపడానికి అధికారం లేదు, ఏమీ మెదపరు. ఆ సప్లై చేపించేది కొనుక్కొచ్చేది కూడా మళ్ళీ ఈ బుడ్డోడే, వీళ్ళ దగ్గర తీసుకొచ్చినాడు. బుడ్డోడే కదా, కొంచెం పెద్దోడే. ఇది చూసి భగవంతుని తిట్టుకుంటాడు. ఇటువంటి వాళ్ళని ఇంకా ఎందుకు బతకనిస్తున్నావు నువ్వు, ఇటువంటి వాళ్ళు బతుకుంటే అందరం నాశనం అయిపోతారని తెలిసినా ఎందుకని నువ్వు ఇస్తున్నావు అని చెప్పి దేవుడు మొక్కుకొని, చేయకపోతే ఏమవుద్దో తెలుసు, వీడి ఇంట్లో ఉన్నవాడు వాళ్ళ అమ్మని బాకీ అడుగుతాడని తెలిసి ఎంత డబ్బులు మిగిల్చుకున్నాడు అన్నది వీడికి అక్షరాలు తెలిసినా ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉంటాడు. ఈ పనులు అయిపోయిన తర్వాత ఎప్పుడు ఆడు ఒంటరిగా కూర్చొని ఉంటాడు. అప్పుడు ఆ అమ్మాయి కూడా ఇతనికి అలవాటయ్యి ఇంట్లో ఇతను అడుగుతాడు, ఏంటి నువ్వు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు ఏంటి అని దాడికి, ఏమీ లేదండి, నేను మా అమ్మని బాగా చదువుకొని మా అమ్మని జాగ్రత్తగా మంచిగా పెంచుకుందాం అనుకున్నాను, కానీ మా అమ్మ నాన్న దగ్గర అప్పు చేసింది, అందుకోసమని ఇక్కడ తీసుకొచ్చాడు. మరి నా పాపం, మరి నా శాపం ఎప్పుడు పోద్దో నాకు అర్థం కావట్లేదు, వయసు కూడా వచ్చేసింది, ఇప్పుడు చదువుకునే ఇది కూడా అయిపోతుంది నాకు, అదే నా బాధ అనేటప్పటికి ఆ అమ్మాయి అనుకుంటుంది. అప్పుడు చెప్తాడు మళ్ళీ, మీకు తెలియదు అనుకుంటాను, నేను చిన్నప్పటి నుంచి కనీసం చిన్న చీమ కూడా హాని చేసేవాడిని కాదు, మీ నాన్నగారు తీసుకొచ్చిన తర్వాత నుంచి పలానా రోజు ఆ పని చేపించాడు, ఈరోజు మామిడి తోటలో పని చేపించాడు, ఈరోజు ఈ పని చేపించాడు, నాకు అవన్నీ చూస్తుంటే నాకు బతకాలని లేదనేటప్పటికీ ఈ అమ్మాయి ఒక్కసారి అనుకుంటుంది,
ఇవన్నీ నాకు కూడా తెలుసు, మా నాన్న అడ్డదిడ్డంగా సంపాదిస్తాడని. కానీ ఏం చేయలేం, కొంతకాలం ఓపిక పట్టాల్సిందే. ఓపిక పట్టినప్పుడు మనం ఏదన్నా చేయగలము అనేటప్పటికి సరైన వెళ్ళిపోతారు. ఇంకొక రోజు ఇంకా అలాగే వీళ్ళిద్దరికి అలవాటు అయిన తర్వాత నుంచి ఆ డ్రైవర్ని మానిపించేసి ఆ డ్రైవర్ ప్లేస్లో ఇతన్నే స్కూల్కి ఆ అమ్మాయి కాలేజీకి పంపిస్తూ మొదలు పెడతాడు. అలాగ రోజు కాలేజీకి తీసుకెళ్తూ ఇతనంటే పరిచయం అవటం, ఈ అందవికారంగా ఉన్న పరిస్థితి అంతా ఆ అమ్మాయికి అందంగా కనపడటం మొదలైంది. అలవాటు అయిపోయేటప్పటికి ఒకరోజు సడన్ గా దీనికి బాగా అనారోగ్యం చేసేటప్పటికి మంచం మీద పడిపోయిన అతన్ని హాస్పిటల్లో కాలకృత్యాలు కూడా ఇతనే తీసి అవన్నీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు ఈ రోజుల్లో సొంత పిల్లలు కూడా చేయట్లేదు. అలాగా కేర్ టేకర్ని పెడుతున్నారు, లేకపోతే తీసుకెళ్ళి ఎక్కడన్నా వదిలేస్తున్నారు, లేకపోతే అనాథాశ్రమంలో పడేస్తున్నారు, వాళ్ళకే డబ్బులు ఇచ్చి చూడమంటున్నారు. కానీ ఆ పనులు చేయాలంటే గనక అతి తక్కువ మంది చేస్తున్నారు. లేరని నేను అనను, బట్ ఏదో ఒక రకంగా స్కిప్ చేయటానికి మాత్రం ఉపయోగించుకునే వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు. బట్ ఆడి తండ్రి కాకపోయినా ఇతను కమిట్మెంట్తో ఉన్నాడు కాబట్టి ఆ పనులు చేసేటప్పటికి ఇవన్నీ చూసిన వాళ్ళ కూతురుకి ఎప్పటికైనా ఇతనికి నేను ఏదైనా సహాయం చేయాలి, తప్పనిసరిగా జీవితంలో మర్చిపోవాలని సహాయం చేయాలని డిసైడ్ అవటం, ఆ కోరిక బలంగా ఉంచుకుంటుంది. అలాగే కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళ అమ్మకి అనారోగ్యం చేసి మంచం మీద పడిపోయే స్థితిలో వీని దగ్గరకు వచ్చి, అయ్యా మా అమ్మాయిలాగా మంచం మీద పడిపోయింది, వైద్యం చేయించడానికి డబ్బులు కూడా లేవంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదరా, అక్కడికి వెళ్ళి చేయించు అని చెప్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు ఎవరు చూస్తారండి, ఇంత పెద్ద చాలా పెద్ద ఆపరేషన్లు చేయాలంటున్నారు అయ్యేనంటే, అరే ఏం చేస్తారా బతికి మీ అమ్మ, మీ నాన్న బతుకున్నాడు, ఏమైనా సంపాదించాడా, లేదు. మీ అమ్మ బతుకుంది, ఏమైనా చేసిందా, నా అప్పు తీసుకున్నది ఇప్పటివరకు ఏమైనా కట్టిందా, ఎందుకురా అలాంటప్పుడు ఆ అమ్మాయిని బతికించుకొని మళ్ళీ ఇవన్నీ నీకు ఎందుకురా, తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేయరా, బతికితే బతుకుద్ది, లేకపోతే లేదు. మనం పుట్టినప్పుడే దేవుడు ఒక్కొక్కడికి నుదుటి మీద రాస్తాడురా, ఆడు ఎంతకాలం బతకాలి, దరిద్రుడిగా బతకాలా ధనవంతుడిగా బతకాలా అని చెప్పి రాస్తాడురా అని. నేనైతే డబ్బులు ఇవ్వలేనురా, నా దగ్గర డబ్బులు లేవురా, కావాలితే మీ అమ్మకి అనారోగ్యం తగ్గటానికి నీకు ఒక 4 రోజులు సెలవు ఇస్తాను, 4 రోజులు అయిన తర్వాత రాకపోతే మాత్రం పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసు కదా, అల్లకొల్లలో సృష్టించేస్తారండి వాడికి. వాడి ఇంటికి వెళ్ళే లోపే వాళ్ళ అమ్మ చనిపోతే, ఏమీ చేయలేని నిస్సహాయత. కనీసం ఆ ఊర్లో వాళ్ళు అందరూ వచ్చి తలకొక మాట అంటే, తల్లిని చూసుకున్న వయసులో నిన్ను కని పెంచితే నువ్వు ఇలా చేసావేరా, వదిలిపెట్టి ఆడవాడింట్లో పనిచేస్తాగలుగుతావా అంటే, ఎప్పుడున్న సంగతి అవన్నీ నలుగురు 4 మాటలు అంటారు. కానీ మా అమ్మకి అప్పు ఉంది, ఎవడన్నా మాకు డబ్బులు ఇచ్చి సహాయం చేస్తానంటే ఎవడో చేయడు. మాటలు చాలా కోటలు దాటిపోతాయి, అందరూ నీతులు వెలికేస్తారు. కానీ డబ్బు దగ్గరికి వచ్చేటప్పటికి చిల్లి గమ్మ కూడా ఉండడం, ఎవరు అది కూడా ఉన్నవాళ్ళు అసలు ఎవరు. పేదవాడికి ఆ పేదరికం యొక్క బాధలు తెలుసు కాబట్టి ఆడన్నా సహాయం చేస్తా, కొంచెం ముందుకు వస్తాడేమో. కానీ ఉన్నవాడు చచ్చినా పైసా తీయడు. అది డబ్బు యొక్క విలువ. సో అలాగే అయిపోద్ది. ఆ అమ్మాయి కార్యక్రమం అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలో అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాక కొంతకాలం ఎవ్వరికి కనపడకుండా వేరే ఊరు వెళ్ళిపోవాలనుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాడు. రైల్వే స్టేషన్కి వెళ్ళి కానీ లోపల పగ రగిలిపోతుంది. వాడికి మంచం మీద ఉండి 4 రోజులు ఎవ్వడూ పట్టించుకోకపోతే నేను చేశాను, కనీసం అందుకన్నా బయట వాళ్ళు అయితే కనుక లక్షలు ఇస్తారు ఆ సేవ చేసినందుకు. వీడు నాకు వచ్చిన కాడ నుంచి జీతమే ఇవ్వట్లేదు, ఒక తిండి పెడుతున్నాడు, నాతో అడ్డమైన పనులన్నీ చేపించుకొని నేను మంచితరంగా ఉన్నా నా మనసును మార్చేసి చెడ్డ రకంగా చేసేసాడు నన్ను.
చివరికి నేను చదువుకుంటా ఉంటే చదువు మధ్యలో చదువును కూడా ఆపిచ్చేశాడు. ఇప్పుడు నాకు ఎవడు చేస్తాడు, నేను ఏ పని చెయ్యాలి, ఈ దొంగ పనులు తప్ప నాకు ఏ పనులు కూడా ఈ నేర్పించలేదు అని చెప్పి అలాగే ఆలోచిస్తుండేటప్పటికి 4 రోజులు అయిపోతుంది, వారం రోజులు, 10 రోజులు అయిపోయినట్టు రాకపోయేటప్పటికి ఆ ఓనరు ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంటి దగ్గర ఎవడు లేడు. పక్కన వాళ్ళు అడిగితే వాళ్ళమ్మని పాతిపెట్టిన తర్వాత నుంచి ఆ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు అందాడికి. వీడు ఉగ్రుడు అయిపోతాడు. ఓకే, వీడు తప్పించుకొని వెళ్ళిపోయాడు అనమాట. నేను అమ్మట స్పీడ్గా ఇంటికి వెళ్ళిపోయి ఫోన్ తీసి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇస్తాడు. పలానా నా ఇంట్లో పనిచేసే అబ్బాయి నా ఇంట్లో దొంగతనం చేసేసి వెళ్ళిపోయాడు, వారం రోజులైంది, వాళ్ళమ్మ చనిపోయింది అని చెప్పి వెళతాకి నన్ను డబ్బులు అడిగాడు, నేను డబ్బులు ఇవ్వలేదు, వాడు వెళ్ళిన తర్వాత నా ఇంట్లోకి ఎవరో రాలేదు, నా కూతురు నేనే ఉండేవాళ్ళం, కానీ నగలు మాయమైపోయినాయి అని కేసు పెట్టి ఎస్ఐకి చెప్పటం ఈ అమ్మాయికి ఉంటుంది. ఓకే అంటే ఇతను వస్తాడనుకున్నా రాలేదేంటని తెలుసుకొని మా నాన్న పైగా వీడు దొరికితే నేను లోపలేపిచ్చేస్తాకు చూస్తున్నాడు అనేటప్పటికి ఇక ఉపేక్షించే లాభం లేదు. ఇప్పుడు ఉపేక్షిస్తే కనుక మా నాన్న చేసిన పాపాలకి అది నాకు కూడా మెల్లగా తగలటం స్టార్ట్ అవుద్దని చెప్పి ఆ అమ్మాయి వెతకని చోటు ఉంటూ ఉండదు, చాలా చోట్ల వెతుకుద్ది, ఎక్కడా దొరకడు. మన అబ్బాయి దగ్గర ఫోన్ నెంబర్లు అలాంటివి అంటే అలాంటివి ఏమీ అంత స్టేటస్ కూడా లేని వ్యక్తి కాబట్టి ఇతను కొనేవలేదు, ఇంట్లో తినుండటమే. అలాంటప్పుడు ఎలా తెలుసుకోవాలని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళతో చెప్పుద్ది, సార్ ఫలానా అతను మా నాన్న చెప్పినట్టు నిజంగానే దొంగతనం చేసి వెళ్ళిపోయాడు, మా నాన్న దగ్గర డబ్బులు అడిగి మొత్తం చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆ అబ్బాయి ఫోటో అంటించండి, ఎందుకంటే అతను ఎత్తుకెళ్ళిపోయింది నా నగలు ఎత్తుకెళ్ళాడు అని వాళ్ళ దగ్గర అబద్ధం చెప్పేటప్పటికి వీళ్ళ నాన్నకి ఫోన్ చేసి, సార్ ఇప్పుడు మీ అమ్మాయి కూడా వచ్చి కంప్లైంట్ చెప్పింది, కానీ మరి ఈ పోస్టర్స్ అవన్నీ వేపిద్దాం అనుకుంటున్నాం మా గవర్నమెంట్ తరఫున, మీరు కూడా కొంచెం ముందుకు వస్తే డబ్బు సహాయం చేస్తే ఊరు వాడని లేకోకుండా చుట్టుపక్కల ఊర్లో కూడా అంటించేస్తా ఉంటే నీకెందుకు వాడిని పట్టుకో చాలు, నేను ఎంత కావాల్సి అంత డబ్బులు ఇస్తానని చెప్పి ఎస్ఐ చెప్తాడు. చుట్టుపక్కల ఉన్న ఊర్లు కానీ ఎక్కడ అని తేడా లేకుండా బస్ స్టేషన్లో, రైల్వే స్టేషన్లో అన్ని చోట్ల అతను ఫోటో వేసి ఇలాగా దొంగతనం చేసి పారిపోయాడనేసి చూసేటప్పటికి అప్పటి వరకు అక్కడ తిరిగి ఎక్కడ తిరిగి తినక ఒక చోట రైల్వే స్టేషన్లో అలా ప్లాట్ఫామ్లో పడుకొని ఉంటే ఎవరో పోస్టర్లు అంటించడం చూస్తాడు. పొద్దున్న లేచి చూస్తాడికి ఆ పోస్టర్ మీద వీడి బొమ్మ ఉంటుంది. సంప్రదించవాలని చెప్పి వాళ్ళ కూతురు నెంబర్ వేస్తుంది అక్కడ. వెంటనే అక్కడ ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక పెద్దావిడి ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే, అమ్మ ఒకసారి ఫోన్ ఇస్తారా, మా అమ్మకు ఫోన్ చేయాలని చెప్పమని చెప్పి వాళ్ళ నెంబర్ కొట్టిస్తే అందులో ఆ అమ్మాయి ఎత్తి ఎవరు అన్నోన్ నెంబర్ 2-3 సార్లు కట్ చేస్తుంది. మళ్ళీ ఎత్తిన తర్వాత అప్పుడు చెప్తాడు, నేనే మీ ఇంట్లో పనిచేసేవాడు కదా అంటే, ఎక్కడికి వెళ్ళిపోయావు, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అని అంటే, వాళ్ళ నాన్న ఇంట్లో ఉండడు. నేను మా అమ్మని చనిపోయిన తర్వాత కనీసం నలుగురికి పిలిచి భోజనాలు కూడా పెట్టుకోలేకపోయాను, అటువంటి స్థితిలో బతుకుంటూ నేను ఎందుకు చచ్చిపోదామని వెళ్ళిపోయాను, కానీ నాకు ధైర్యం చాలలేదు, మీ ఇంటికైతే నాకు రాబుద్ది అవ్వలేదు, ఎందుకనంటే మీ నాన్నకి సేవ చేస్తే నాకు ఉస్తు తగులుద్ది, అందుకోసమని మీ ఇంటికి రాకూడదని నేను వెళ్ళిపోయాను, కానీ అన్యాయంగా నా మీద దొంగతనం చేశారని చెప్పి కేసేసి
అందులో నీ పేరు కూడా ఇచ్చావు. నీకు వాస్తవం చెప్దామని నువ్వు కూడా నన్ను చాలాసార్లు నువ్వు మంచోడివి అని చెప్పి పొగిడిన దానివి, నువ్వు కూడా మీ నాన్నలాగా తయారైపోయావా అని చెప్పి ఒక్కసారి నీతో మాట్లాడి నేను ఏ తప్పు చేయలేదని చెప్పి ఇప్పుడు ధైర్యం వచ్చింది నాకు. రైల్వే స్టేషన్లో ఉన్నాను కనుక ఏదో ఒక ట్రైన్ కింద పడి చచ్చిపోతాను దానికి. నువ్వు అంత పని చేయ మాకు, నేను ఎందుకు చేశానో నీకు వచ్చి చెప్తాను. నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే పలానా ఉన్న చోట ఉండాలి దానికి. వాళ్ళ డాడీకి చెప్పుకోకుండా ఆ అమ్మాయి కారు వేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వెళ్ళిపోద్ది. అక్కడికి వెళ్ళేటప్పటికి ఒక చోట పాపం దారుణమైన స్థితిలో పడి ఉంటే వెంటనే మంచి లాడ్జికి తీసుకెళ్ళి ఆ అబ్బాయికి ఫుడ్ గిడ్డు అన్నీ పెట్టించి మంచి డ్రెస్ అవన్నీ కొనిచ్చి, ఇప్పుడు చెప్పు ఏం జరిగింది, ఎందుకు ఇలాగంటే నీ మొత్తం చెప్పాను కదా, అంతకుమించి చెప్పట్లేదు, నాకు బతకటానికి ఇంకొక దారి లేదు, నాకు చావే శరణ్యం అనేటప్పటికీ నీ బతకటానికి దారి ఏంటో నేను చూపిస్తాను రా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వెళ్ళి అక్కడే ఉన్న రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి పెళ్లి చేసుకుందామని అడిగి, అమ్మో మీ నాన్నకి తెలిసే నన్ను చంపేస్తాడు, ఎట్టి పరిస్థితులు చేసుకోనంటే, జనరేషన్ అంత మారిపోతుంటే కనీసం మగోడ్లాగన్నా మాట్లాడవయ్యా. ఆడదాన్ని నేనే ఎంత తెగిచ్చాను, మా నాన్న ఎంత క్రూరుడో ఎంత మూర్ఖుడో నాకు తెలుసు, నేనే ధైర్యం చేసి ఒక ముందు స్టెప్ ఎత్తుంటే నువ్వేంటి భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నావు. ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లో పనుడు కాదు, నా భర్తవే, నన్ను కాపాడుకోవాలి, నా మీద ఎవడన్నా ఏమన్నా అన్నా సరే నువ్వే రక్షించాలి. అలాంటి భయపెడితే అలాగా మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు మరి అనేకమైన పనులు చేసి చూడడం మా నాన్నతో అనేటప్పటికీ ఇదేం మాట్లాడకుండా చక్కగా నవ్వుతూ పెళ్లి చేసుకొని దా ఇంటికి వెళ్దామని చెప్పి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళద్ది. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి ఎస్ఐ గారు, ఈ అబ్బాయి పలానా చోట ఉన్నాడు, కానీ నేను మా నాన్న డబ్బులతో ఈ పాంప్లెట్స్ అని ఎందుకు అంటించమన్నానంటే ఇతను నిర్దోషి, ఏ తప్పు చేయలేదు, ఇతను జరిగిందంతా ఇదేనా వాళ్ళకి చెప్పి మా నాన్నకి బుద్ధి రావాలని చెప్పి వాడిని పట్టుకొని అసలైన బుద్ధి ఏంటో చూపిద్దామని ఇప్పుడు వచ్చాము. ఇదిగోండి మీ ఇద్దరం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాము, మా నాన్న నుంచి నాకు ప్రాణహాని ఉందని చెప్పి కంప్లైంట్ ఇస్తున్నారని ఇచ్చేళ్ళేటప్పటికి వాళ్ళ నాన్న ఫోన్ చేస్తారు ఎస్ఐ గారు, సార్ మీరు వెళ్ళిపోయిన అమ్మాయి గారు పట్టుకొని వచ్చారు, ఒకసారి స్టేషన్కి రండి అని చెప్తాడు. అలాగైతే వస్తాడని వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో చూసేటప్పటికి ఇద్దరు చక్కగా దండలు వేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్తో ఉండేటప్పటికి ముగ్గురుడైపోయి ఒకేసారి ఒళ్ళంతా కంపించిపోయి అక్కడున్న ఒక చిన్న బల్ల మీద పడిపోతాడు. అంత ఎస్ఐ వాళ్ళ మీద అంత ధైర్యం మీకు, నా కూతురుని చేసుకున్న వాడిని మీరు మీ కళ్ళ ముందు పెడితే దొంగతనాలు చేసి వెళ్ళిపోతే వాడు మీరు నాకు పెళ్లి కొడుకులాగా చూపిస్తారంటే వాడికి వాళ్ళ కూతురు ఆగిడాడి ఇదంతా చేసింది వాళ్ళు కాదు నేను చేశాను, నువ్వు ఏమేమి చేసావో ఈయన జీవితాన్ని నువ్వు ఎలా చేసావుంటే ఆడి జీవితం నేను నాశనం చేయటంటే డాడీ ఒకటే మాట చెప్తున్నా, ఈ రోజు నుంచి మీరు ఆయన్ని ఆయన అని పిలవాలి, లేకపోతే అల్లుడు గారు అని పిలవాలి. ఆడు వీడు అని అన్నారు అనుకోండి, ఆల్రెడీ మొన్నే ఒకరోజు ఫంక్షన్ చేసి గ్రాండ్గా మీ ఆస్తికి వారసురాళ్ళు నేనే అని చెప్పి మీ ఆస్తి అంతా నాకు రాసేసారు, గుర్తుంది కదా. మీ ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోయారు అనుకోండి, మొన్న అయితే మంచం మీద పడినప్పుడు ఈయన ఉన్నారు చూడటానికి, ఈసారి చూడటానికి కూడా ఎవడం ఉండడు. నువ్వు నోరెత్తనంతసేపు నేను నీ కూతుర్ని నీకు ఏ లోటు రాకోకుండా నువ్వు చచ్చిపోయే వరకు హ్యాపీగా చూస్తా. ఏ రోజైనా సరే చులకనగా చూడటం అలాంటివి జరిగినాయి అంటే మాత్రం మన ఇంట్లో వెనక ఒక పాత సామాను గది ఉంది చూసావా, అందులో పడేస్తాను అనేటప్పటికి ఎస్ఐ గారు అంటారు, ఆల్రెడీ మీ మీద కంప్లైంట్ ఇచ్చారు, మీ ఎదల ప్రాణహాని ఉందని చెప్పి, వాళ్ళకి ఏదైనా చిన్న హాని జరిగినా మేమేం చేయలేమండి, జీవితాంతం జైల్లో ఉంటారు అనేటప్పటికి ఎస్ఐ గారిని అడుగుతాడు, ఎస్ఐ గారు మీకు ఎప్పుడన్నా ఆపరేషన్లు ఏమైనా చేయించుకున్నారా అని అడుగుతారు. చేయించుకున్నాను అని అడుగుతాడు.
మత్తు ఇచ్చి చేశారా, మత్తు లేకుండా చేస్తారా అంటే, మత్తు లేకుండా ఇంజక్షన్ చేస్తారన్న సంగతి కూడా తెలియదారని నీకు, అంత బుద్ధి లేకుండా ఉన్నావా అనేటప్పటికీ దేనికి ఇస్తారండి మత్తు అని అడుగుతాడు. మత్తు ఇవ్వకపోతే ఆ నొప్పి ఎలా ఉంటుందో తెలుసా అని అడిగితే, అందుకోసమే అడిగాను నేను మిమ్మల్ని. మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేయించినా భరించచ్చు నేను, కానీ అంతకంటే ఘోరంగా తయారైంది ఇప్పుడు నా పరిస్థితిని చెప్పటాకని అడిగాను. కొంచెం మీ కానిస్టేబుల్తో నన్ను మా ఇంటి దగ్గర దింపించండి, ఎందుకంటే మా అమ్మాయి మా అల్లుడు గారు నా కారులో ఇంటికి వెళ్ళారు, నేను వాళ్ళ కారు ఎక్కకూడదు కదా అనేటప్పటికి ఎస్ఐ గారు కానిస్టేబుల్ ఇంటికి పంపిస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, మంచిగా ఉన్న వాళ్ళని నువ్వు వాళ్ళకి సహాయం చేయక్కర్లేదు, వాళ్ళకి నువ్వేం చేయక్కర్లా, కానీ వాళ్ళకి హాని కలిగిస్తే, వాళ్ళకి చెడ్డ పనులు నేర్పించి వాళ్ళ ద్వారా లాభం పొందుదామని చెప్పి వాళ్ళ మనసును మారుద్దామని ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా కొంచెం లేట్ అవ్వచ్చు, ఏదో ఒక రోజు మాత్రం తగిన శాస్తి జరుగుద్ది. ఆ శాస్తి కూడా బయట వాళ్ళు ఎవరో వచ్చి చేయరు, మన ఇంట్లోనే రెడీగా ఉంటారు. పక్కలో బళ్ళు అని ఊరికనే అనలేదు. ఇలాంటి పక్కలో బళ్ళు ఎలా తయారవుతాయి అంటే, మనం ఎవరికైతే మంచితనం నేర్పించినా నేర్పించకపోయినా పర్వాలేదు, కానీ చెడు అలవాట్లు నేర్పించి మన స్వార్థం కోసం వాడిని ఉపయోగించుకుందాం అనుకుంటే మాత్రం పక్కలో బాలాలు కాదు కదా, ఎక్కడ పడితే అక్కడ దిగుతూనే ఉంటాయి. అందుకోసమని మీరు సహాయం చేయకపోయినా సాటివాడన్నా కనీసం జాలి కూడా చూపించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ నోటి దగ్గర కూడు మాత్రం కొట్టమాకండి. అలాగని నీకు సహాయపడిన వాళ్ళని ఆదరించావంటే, దేవుడు ఉన్నాడో లేదో మనకు తెలియదు, బట్ నీకు మాత్రం నీ జీవితం లైఫ్ లాంగ్ వర్ధిల్లుతూనే ఉంటుంది. ఎందుకంటే నీ తరపున ఆ సహాయం చేసిన వాడు రోజు నీ తరపున దేవుడికి ప్రార్థన చేస్తూ ఉంటాడు కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.